ఎంతటి బరితెగింపు మాటలు ఇవి. ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి మా నాయకుడైతే, మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటారంటే, చాలా బాధాకరం అన్నా, కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉండాం కాబట్టి ఎంతటి అవమానాన్ని స్వీకరించాల్సిందే, ఎంతటి బాధనైనా మనం దిగమించుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి గాంధేయవాదములో శాంతియుతంగా ధర్నా చేయండి, 4 ప్లే కార్డులు పట్టుకొని స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు, రాధాకృష్ణ నీ పద్ధతి మార్చుకో, రాధాకృష్ణ నీ చెల్లెలు పద్ధతి మార్చుకో అని 4 ప్లే కార్డులు పట్టుకొని ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ధర్నా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ పిల్లలతో మెద్దెబ్బలు తినండి అని చెప్తాడు. నా చేసి వచ్చి నాకు ఇంటికి వచ్చి మా పిల్లలు బూట్ కాల్తుంది అంటారు ప్రజలారా, చేత్తో కూడా అన్నారు. ఒరే ముండమోపి, నీ ముండమోపి రాజకీయాల కోసం మమ్మల్ని బజారుకి ఈడ్చి మీరు ఇన్నాళ్ళు మాతో సంసారం చేసి పవిత్రమైనటువంటి మన బంధాన్ని చెల్లెలుగా నువ్వు మారుస్తే అని సార్ చెప్తానే ఒప్పుకొని మళ్ళీ నువ్వు చెప్తానే మేము ఇంకొక పురుషునితో పెళ్లి చేసుకొని, ఆయన అంటున్నాడు అందమైన మాటలు, అవి పురుషునితో పెళ్లి చేసుకోవడం కాదు ఆయన చెప్పే మాటలు. ఇంకొక పురుషుని పరాయి పురుషుని యొక్క పడక గదికి పో అంటే మేము తల ఉంచి పడక గదికి పోయి మంచం ఎక్కుతామా, మెట్టుతో కొడతామా కొడక అని చెప్పి మమ్మల్ని మెట్టుతో కొడతారు సార్. కానీ మా నాయకుడు ఎట్టడంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలో అంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అన్న అంటాడు. కానీ ఇది క్షమించరాని తప్పు రాధాకృష్ణ. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నీ కార్యాలయం దగ్గరకు వచ్చి ప్లే కార్డు పట్టుకొని ధర్నా చేయాల్సిన అంశం అయితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలను సరే బాసటగా నిలబడి నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే గాని ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు.